వెల్కమ్ టు పోలీస్నికా టీవీ న్యూస్. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అవకాశాన్ని ఇవ్వండి అని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కొమ్మరి లావణ్య చెన్నయ్య అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని సంకెపల్లి గూడ గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించగా గ్రామంలోని యువత, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రచారం జోరుగా సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొమ్మరి లావణ్య చెన్నయ్య, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామిన భీం భారత్ మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటు గెలిపించాలని కొమ్మరి లావణ్య చెన్నయ్య గ్రామస్తులను కోరారు. గ్రామంలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆ కుటుంబాల్లో తాను ఒక్కడనే సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. గ్రామంలోని యువతను, చిన్నారులను ప్రతిభావంతులుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ముందుంటానని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశం ఇవ్వాలని గ్రామంలోని మహిళలకు, యువతకు, పెద్దలకు విన్నవించారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుని ఎంచుకునే అవకాశం వచ్చిందని, ప్రజలు ఆలోచించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే నాయకుడిని ఎన్నుకుని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని సూచించారు. చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామిన భీం భారత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రేషన్ కార్డులు, ఇందిరమిండ్లు, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలను అమలు చేశారన్నారు. గ్రామ అభివృద్ధి నిరంతరం కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొమ్మరి లావణ్య చెన్నయ్యకు కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అభ్యర్థులు, గ్రామంలోని యువత, మహిళలు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఏ రకంగా పనులు ఏమేమి చేసినంటే, ఒక మాకు మందు లేదు, మాకు తాన గడ్డి మందు, పాములు వస్తున్నాయి అంటే మందు పంపించు. బోర్ల నీళ్ళు లేవంటే ఊళ్ళో బోర్లన్నీ చేసి మంచిగా చేయించండి. రోడ్ లేదు మాకు హనుమాన్ల కాడ, మేము హనుమాన్ల కాడికి పోతుంటే కాళ్ళకు గుర్జు అంటుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, నీళ్ళకి వెళ్ళి ఎట్లా పోవాలి అంటే అప్పుడే సీసీ రోడ్డు చేసిచ్చింది. మళ్ళీ మేము ఎప్పుడైనా సంఘాల కాడికి తాత నేను మాట్లాడుతున్నాను, నువ్వు రావాలా ఖచ్చితంగా అంటే నేను వస్తున్నాను, 5 నిమిషాలు ఆగుండి, 5 నిమిషాలలో మా దగ్గరికి వస్తాను. సంకపల్లి కూడా ఈ గ్రామ పంచాయతీకి ఏమి ప్రాబ్లం ఉన్నా చేస్తా నేను. మాది కాంగ్రెస్ పార్టీ, గుర్తు కత్తెర. అందరు కంపల్సరీ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియండి. నాకు పార్టీలతో సంబంధం లేదు, నాకు రాజకీయం. నాకు చంద్రన్న మంచిగా పనిచేస్తాడు, మాకు మంచిగా క్యాండిడేట్ పనిచేసేటప్పుడు మాకు వ్యక్తి మంచోళ్ళు కావాలి. వాళ్ళని నమ్మి మేము ఓటు చేస్తాము, వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. మాది సంకపల్లి మంచిగా కూడా పనులు చేసింది. ఎవరు సర్పంచ్ చేయని పనులు ఆయన చేసి సర్పంచ్ చేయలేదు, గెలిచినప్పుడు చేయలేదు. అట్లా ఏ టైంలో అయినా మాకు పిలిస్తే వస్తాడు, మా అందరం ఉంటాడు. ఊర్లో పనులు కూడా ఆయనే చేసిండు, ఎవరికి చేయలేదు, సహకరించలేదు, ఎవరికి రూపాయి అడగలేదు ఇవ్వాలని. ఆయన సొంత డబ్బు ఎట్లా కష్టపడో మాకేం తెలియదు, ఆయన మాత్రం పెట్టుకున్నాడు, పెట్టిండు, చేసిండు, చేస్తుంది. ఆయన మాకు 100% నిజమని మాకు కూడా తెలుసు. చెన్నయ్య, మా భార్య లావణ్య గారిని జనరల్ మహిళ వచ్చింది కాబట్టి నిలబెట్టడం జరిగింది. దాంతోపాటు మనం ఇక్కడి వరకు గిటంగా మన కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బలపరిచి నిలబెట్టడం జరిగింది. ఆ పార్టీకి నమ్ముకొని పార్టీ ఇచ్చిన ఆప్షన్లు, పార్టీ ఇచ్చిన పథకాలన్నీ మేము అమలుపరుచుకుంటూ ఇండ్లు కానీ ఎవరు కట్టుకుంటుంటే వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాం. మేము మాజీ ఎంపీటీసీ చేసే విధంగా నేను ఊళ్ళో రోడ్డు కానీ, నీళ్లు కానీ, గడ్డి మందు కానీ, మోటార్లు కానీ, ఏవి ఊళ్ళో ఏ సమస్య వచ్చినా ఎవరు నాకు ఫోన్ చేసి ఇది కావాలంటే అది నేను ఏర్పాటు చేసిన. ఊళ్ళో గ్రామస్తులకు అందరికీ తెలుసు. అవతల వాళ్ళు ఎన్నో మాయమాటలు చెప్పి ఏవో చెప్పడానికి ఏవో ప్రలోభాలు పడుతున్నారు కాబట్టి వాళ్ళు రాజకీయం చేసిన వాళ్ళు గారు. అనవసరంగా వాళ్ళు భారత్ గ్యాస్ డీలర్ బిజినెస్ చేసుకుంటా ఇది సంబంధం లేనిది వచ్చి ఈరోజు ఎవరో చెప్తే ఒక డైరెక్ట్ వచ్చి నేను ఇలా అవ్వడం అనేది అది ప్రజలంతా గమనిస్తారు. ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేసిన నాయకుడు ఎవరు, ప్రజలను పలకరియకుండా ఉండే నాయకుడు ఎవరు అనేది ప్రజలకు మొత్తం తెలుసు. అక్కలకు, అన్నలకు, అందరికి, ఊరు గ్రామస్తులకు అందరికి తెలుసు. ఎవరేమిటంటే వాళ్ళు అనవసరంగా మాయమాటలు నమ్మి వచ్చి ఈరోజు డైరెక్ట్ వచ్చి 100 రూపాయలు పెట్టి ఒక సాగుకు కానీ, ఒక బతుకులకు కానీ, ఒక గుళ్ళకు కానీ, ఒక ఊళ్ళో మంచిదాన్ని చేయడానికి కనీసం మనుషులను గట్రా పలకరియని వ్యక్తులు, అటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి ఓటు అడగడం అది చాలా మన ప్రజలంతా గమనిస్తారు. దాని గిట్టంగా మేము తగిన గుణపాఠం చెప్తాము. వీరు ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజలు మా ఎంబడి ఉండి మేమున్నామంటూ మమ్మల్ని నచ్చేస్తారు. మేము కూడా ప్రజలకు ఆశీర్వాదం ఇస్తాం. మా గవర్నమెంట్ ఉంది, మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే యాదన్న గారు, భీంభరత్ అన్న, మధుసూదన్ రెడ్డి అన్న మా చైర్మన్ సభ గిట్టంగా అన్ని రకాల మాకు అండదండలు ఉన్నారు. ఏ వరకు నాకు ఇది కావాలంటే నాకు నువ్వు తీసుకుపోయి చేయని నాకు 50 లక్షల వరకు ఇటు శాంక్షన్ అయి ఉంది. నేను గెలిచిన
గెలిచిన వారంలో నేను వర్క్ సిసి రోడ్లు కానీ ఇంకా మన బోరు మోటార్లు కానీ వాటర్ కానీ ఈ ఊళ్ళో ఏ సమస్య లేకుండా చూసుకుంటా నేను ఎంపీటీసీ ఉండి చేసిన. ఇప్పుడు సర్పంచ్ ఉండి ఊరికి ఏ సేవలు చేయాలి ఏముండాలి, నేను ఎవరు సాగుపోయినా సాగులు కంప్లీట్ అయినంత వరకు నేను అక్కడ వెళ్ళను. వాళ్ళు దినవారానికి గెలిచినా 300 గెలిచినా ఏ దానికి పోయినా నేను అక్కడ ఏడ కూర్చొని తిని వస్తా. నేను ఎలాంటి తప్పులు ఎక్కడ చేయలేను. ప్రజలందరూ గమనిస్తారు ఎవరు నిజంగానే రాజకీయంలో ఉన్నారు. రాజకీయం నుండి పార్టీ ఊరి గురించి ఎవరు సేవలు చేస్తారు, ఊరి గురించి ఎవరు కష్టపడుతున్నారు, ఊరి గురించి మంచి చెడు ఎవరు అంటున్నారు, ఆ టైంకి వచ్చి ఎవరు నిలబడ్డారు ఏందని కూడా ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. దాన్ని వాళ్ళు సర్వ రకాల ప్రయోగాలు చేసి లేని చెప్తా ఉన్నారు. ఈ రోజు లేని ఎన్ని మాయమాటలు చెప్పినా వాళ్ళతోటి ఏమి కాదు, వాళ్ళు ఏం చేయలేరు. గుర్తుకే మన ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సంకేపల్లి కూడా గ్రామానికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మహిళలకు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసేటటువంటి సౌకర్యం కల్పించినాం. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. 500కి గ్యాస్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా 10 ఏళ్ల నుంచి లేనటువంటి బీఆర్ఎస్ పరిపాలనలో ఇవ్వనటువంటి ప్రతి గ్రామానికి రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే దాదాపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో సీసీ రోడ్లు వేయడం జరిగింది, మోరీలు కట్టి చేయడం జరిగింది. ఇంకా డాంబర్ రోడ్లు ఉన్నాయి, అన్ని గ్రామాలకు కనెక్టివిటీ లేదు. ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటిగా చేసుకుంటా వస్తూ ఉన్నాం. నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించండి. మన గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మనకు ఇండ్లు కావాలంటే, మనకు రేషన్ కార్డులు కావాలంటే, మనకు సన్నబియ్యం కావాలంటే, మనకు కొలువులు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి గ్రామాలలో బలపరిచినటువంటి అభ్యర్థుల గుర్తులకు మీద మీరు ఓట్లు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నా. జై కాంగ్రెస్.